తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ స్త్రీకైనా ప్రాణం కన్నా ఆత్మగౌరవం, సౌశీల్యం మిన్నా అనే సత్యాన్ని లోకానికి వెల్లడించి దివ్యాంశ సంభూతిరాలుగా సర్వశక్తిమయిగా వర్ధిల్లుతున్న లోకపావని వాసవి కన్యకా పరమేశ్వరి. కారణజన్మురాలిగా ఆర్యవయస్సుల ఆరాధనీయ మూర్తిగా కన్యక తన మహిమా విశేషాల్ని లోకానికి వెల్లడించింది. తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వైభవోపేతంగా వెలుగొందుతోంది. ఆ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ అనే వాసవి గాయత్రి మంత్రోచ్చారణతో సకల శుభాలను అనుగ్రహించే మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి. ఆ వాసవాంబ తమిళనేల కోయంబత్తూరు క్షేత్రాన ఈ ఆలయంలో బంగారు తల్లిగా 95 సంవత్సరాలుగా కొలువై ఉన్నది. వాసవాంబ అనే బాలకన్యామణి కన్యకా పరమేశ్వరిగా వైశ్యుల కులదేవతగా అవతరించడానికి ఓ పురాణగాథ నేపథ్యంగా ఉంది. 10వ-11వ శతాబ్దంలో ఆర్యవైశ్యుల కాశీగా భావించే పెనుగొండ రాజ్యాన్ని కుసుమశ్రేష్ఠి అనే రాజు పరిపాలించేవాడు. ఆయన సతీమణి కుసుమాంబకి సంతానం కోసం యజ్ఞయాగాది క్రతువులు ఆచరించగా 2 కవలలు జన్మించారట. పూర్వపు జన్మలో కుసుమశ్రేష్ఠికి ఇచ్చిన వరం కారణంగా విష్ణుమాయాదేవి కుసుమాంబ కుసుమశ్రేష్ఠిలకి కుమార్తెగా జన్మించిందట. బాలునికి విరూపాక్షుడని, బాలికకు వాసవీ కన్యక అని నామకరణం చేశారట. చిత్రకంఠుడు అనే గంధర్వుడు భూమిపై విష్ణువర్ధనుడిగా జన్మించాడు. అతడే వేంగి రాజ్యాన్ని ఏలిన 7వ విష్ణువర్ధన మహారాజు. ఆ రాజు ఓ రోజు వాసవీ కన్యకను చూసి ఆమె అందానికి మైమరచిపోయి తాను వాసవీ కన్యకను వివాహమాడతానని, అంగీకరించకపోతే బలవంతంగానైనా ఆమెను వివాహమాడతానని హెచ్చరించాడట. అందుకు ప్రతిగా వాసవీ కన్యక యోగాగ్నిని కల్పించుకొని ఆ అగ్నిలో ప్రవేశించి ఆత్మార్పణం గావించుకొని పెనుగొండ వైశ్య వనితలకే కాదు వనితాలోకానికే ఆదర్శవంతంగా మదోన్మత్తుల పాలిట హెచ్చరికలా వ్యవహరించింది. దేవతా స్వరూపిణి అయి సకల జనుల పూజలందుకుంటోంది. ఆ పెనుగొండ కన్యకా పరమేశ్వరియే ఈ విశ్వమంతటా వివిధ క్షేత్రాలలో ప్రతిష్ఠితయై పూజలందుకుంటోంది. అంతటి కన్యకా పరమేశ్వరికి తమిళనాడు రాష్ట్ర కోయంబత్తూరు మహానగర వాణిజ్య వర్గాలు తమ కులదేవతగా అందరి ఇలవేల్పుగా చక్కని ఆలయాన్ని నిర్మించారు. కోయంబత్తూరు మహానగరంలో ఈ కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చే యాత్రికులను 3 కలశాలున్న ప్రవేశద్వారం సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆ ద్వారానికి ఇరువైపులా శక్తిమాత వాహనమైన సింహప్రతిమలు కూడా రాజసం ఉట్టిపడేలా ఉంటాయి. రాజగోపురం, విమానగోపురాలు బహుశిల్పమయమై ఉంటాయి. ఆ గోపురాదులపై పలు బ్రహ్మ, విష్ణువులు, వృషభారూఢులైన శివపార్వతులు, భారావాహులు, పరిచారికలు తదితర దేవతా స్వరూపాలు శిల్పితమై ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో తీర్థయాత్రికులై వచ్చేవారు ఓం శ్రీ వాసవాంబై నమః అని భక్తిపూరితంగా స్మరించుకుంటూ ఈ ఆలయ ప్రవేశం చేస్తారు. లోపలికి అడుగిడిన భక్తులకు విశాలమైన ఆవరణం కనిపిస్తుంది. ఆ ఆవరణం పలు ఆలయాల ఏకలోగిలిలా భాసిల్లుతుంటుంది. మధ్యలో కలశం ఆకారంలో నిర్మించిన గర్భాలయం ఈ బంగారు తల్లి కన్యకకు చక్కని నిలవుగా అమరింది. ఓ పద్మపీఠంపై ఎర్రని పట్టుచీరగట్టిన ఆ వాసవాంబ అభయవరద హస్తాలతో స్థానక భంగిమలో కానవస్తుంది. నిండారా కాసుల పేర్లు, ఎదపై మంగళసూత్రాలతో మంగళప్రదమైన దర్శనాన్ననుగ్రహిస్తోంది తల్లి. ఆ తల్లి పాదభాగాన తమిళకొప్పు అలంకారంలో ఓ అర్చామూర్తి కూడా పూమాలలు ధరించి దర్శనమిస్తోంది. ఆ కన్యకా పరమేశ్వరికి సకలవిధ షోడశోపచారాలను నిర్వర్తించి కన్యకామాత ఆశీస్సులను భక్తులు పొందుతారు. ఆ తల్లికి మహాహారతి, నక్షత్ర కుంభహారతులనిస్తోంటే ఆ కర్పూర కలికాజ్వాలలు వెదజల్లే కాంతిపుంజాల వెలుగుల్లో కన్యకామాత మెరసిపోతూ కనిపిస్తుంది. కనకపు మెరుపులతో మెరసే కన్యకకు కనకపు తేరు ఊరేగింపుకి భక్తులు 25 కిలోల బంగారంతో తయారు చేసి సిద్ధం చేసిన బంగారు రథం కూడా ఈ లోగిలిలోనే భద్రపరచబడి ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికగా తన పాదరేణువులో ఆ సకల సృష్టి రాజరాజేశ్వరీదేవి పరిపాలిస్తుందని దేవి భాగవతం చెబుతోంది.
శ్రీపీఠాన్ని సింహాసనంగా చేసుకుని సమస్త లోకాల్ని అమ్మ పరిపాలిస్తుంది. పాశాంకుశాలతో చెరకుగడను ఆయుధంగా చేపట్టి రాజరాజేశ్వరి దర్శనమిస్తుంది. ఈ కోయంబత్తూరు వాసవాంబ 95 సంవత్సరాలుగా ప్రతిష్ఠితురాలైతే 250 సంవత్సరాల క్రితమే సుప్రతిష్ఠితురాలైన మరో తల్లి శ్రీ రాజరాజేశ్వరి మాత. షోడశ మహావిద్యా స్వరూపిణిగా, మహాత్రిపుర సుందరిగా, శ్రీచక్రాధిష్టాన దేవతగా వెలుగొందే దివ్య స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీదేవి ఈ కోయంబత్తూరు వాసవి కన్యక చింతనే మరో గర్భాలయంలో కొలువై ఉంది. ఈ తల్లి ఎక్కడ కొలువుంటుందో గ్రహిస్తేనే సకల భోగభాగ్యాలు లభిస్తాయి. శ్రీ రాజరాజేశ్వరి అపర సౌందర్యరాశిగా కోటి సూర్య ప్రభాకాంతులను విరజిమ్మెంత తేజో విరాజితంగా కొలువుదీరి ఉంది. ఆ తల్లి మహాసామ్రాజ్ఞి, అపరాజిత. అందుకే ఆయమ్మ ఎంతో రాజసం ఉట్టిపడేలా 2 సింహాలు అటూ ఇటూ నిలబడగా రాజరాజేశ్వరి ధీరోదాత్తగా స్థానక భంగిమలో దర్శనమిస్తోంది. సకల అలంకారాలతో మరెంతో హృదయంగా ఉండే ఆ దర్శనం భక్తులను ఎంతగానో అనుగ్రహిస్తోంది. కన్యకా పరమేశ్వరితో పాటు ఈ తల్లికి కూడా ప్రతి శుభోదయాన పూజలతో ఈ ఆలయ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. సర్వాలంకార భూషితను చేసి నానావిధ అర్చనలు చేస్తారు. ఆకుపచ్చని పట్టుచీర ధరించి నిలబడ్డ మూలవిరాట్టుకి కింద భాగాన ఎర్రని చీరలో అలంకృతమైన అర్చామూర్తి కూడా ఉంటుంది. చెరకుగడను ఇక్షుదండంగా ధరించి ఉంది మాత. వాసవి కన్యకను చూడవచ్చిన వారికి ఆ తల్లి మూలాంశ అయిన పార్వతీసుతుడు గణపతి ప్రథమ పూజ్య దేవునిగా, వినాయక సోదరుడు సుబ్రహ్మణ్యుడు వల్లీ దేవసేన సమేతంగా కానవస్తారు. కోయంబత్తూరు క్షేత్ర కన్యక కోవెల తన మూలాంశ అయిన పార్వతీ తనయులిరువురికి ఉపాలయాల నిలవయ్యింది. ఏ కార్యం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా, ఏ దేవుని పూజ చెయ్యనించినా ముందుగా చేసేది గణపతి పూజనే. కోయంబత్తూరు కన్యక మందిరంలో ఉన్న వినాయకుడికి స్వర్ణవర్ణంతో మెరిసిపోయే బంగారు పూత కవచం నిలువెల్లా అలంకరించబడి ఉంటుంది. వరసిద్ధి వినాయకుడిగా ఈ కన్యక క్షేత్ర వినాయకుడు ప్రకటితమయ్యాడు. ఈ ఉపాలయ విఘ్నేశ్వరుని పాదభాగాన మరో వినాయక అర్చామూర్తిని కూడా ప్రతిష్ఠించి సకలోపచారాలు చేస్తారు. గజాననుని వాహనమైన మూషికం కూడా తన స్వామితో పాటు గరిక పూజలందుకుంటోంది. ఈ ఉపాలయం దాపుననే వల్లీ దేవసేన సహితంగా కుమారస్వామి దండాయుధపాణి అయి ఉన్నాడు. ఈ ఉపాలయంలో సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. వెండి కవచాలంకృతులైన ఈ మువ్వురు పూలమాలలు నిండారా ధరించి చక్కటి దర్శనాన్నిస్తున్నారు. కుమారస్వామి వాహనమైన మయూరం కూడా తన స్వామికి ఎదురుగా ఉండి భక్తులు చేసే పూజాధికాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. సత్సంతాన ప్రాప్తికి, ఆరోగ్య సిద్ధికి, గ్రహదోషాల నివారణకు, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి భక్తులు ఈ ఉపాలయ సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించుకుంటారు. కోయంబత్తూరు వాసవి కన్యక దేవాలయం సమస్త దేవతా నిలయం. సీతా లక్ష్మణ హనుమల సమేతంగా రాములవారు, రాధా సహిత మురళీకృష్ణులు ఇదే ఆలయంలో ఉపాలయ దేవుళ్లుగా కొలువున్నారు. వాసవాంబ గర్భాలయానికి కుడివైపున ఉన్న మరో ఉపాలయంలో సీతాలక్ష్మణ హనుమల సహితంగా శ్రీరామచంద్రుడు స్థానక భంగిమలో ఉన్నాడు. ధనుర్బాణాలు ధరించిన ఆ లోకోత్తమ కోదండపాణి విగ్రహ రూపం జగదేక సుందరంగా ఉంది. ఒక్క రామబాణంతో సకల విజయాలు సిద్ధింపజేసే పరాక్రమవంతుడు స్వామి. ధనుర్బాణాలతో అభయహస్తులైన శ్రీ సీతారామ లక్ష్మణులు స్థానక భంగిమలో, వారి సేవలో ఆంజనేయుడు నానావిధ అలంకారాలతో, పట్టు పీతాంబరాలతో భక్తులను అనుగ్రహిస్తూ కనబడతాడు. కోయంబత్తూరు వాసవి కన్యకాంబ సన్నిధిలో మాత సజ్జన శుభంకరిణిగా, దుర్జన భయకారిణిగా దుర్గమ్మ కూడా దర్శనమిస్తోంది. గ్రహబాధలను తొలగించి మానసిక ప్రశాంతతనిచ్చే నవగ్రహాది దేవతా మందిరం కూడా ఇక్కడే ఉంది. పార్వతి అంశావతారిణి కన్యక ఆలయాన పార్వతి మరో అవతారమైన దుర్గాదేవి కూడా ఒక ఉపాలయ దేవేరిగా ఉంది. ఎర్రని చీర అలంకరించుకుని తన వద్దకొచ్చే భక్తులకు అభయాన్నిస్తోంది. ఆ తల్లికి పూజాధికాలు చేసి
ప్రణతులు చెల్లించుకుంటారు. ఇదే ఉపాలయాల సరసన నవగ్రహ మంటపం కూడా ఉంది. ఆదిత్య, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతు విగ్రహాలన్నీ కూడా కవచాలతో అలంకారమై చూడముచ్చటగా ఉంటాయి. భక్తులు తమ గ్రహబాధలు తొలగించుకునేందుకు నవగ్రహాలకు ప్రదక్షిణాది ఉపచర్యలు చేస్తారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమిళనాడు రాజధాని అయిన చెన్నైకి రైలు, రోడ్డు, వాయు మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి కోయంబత్తూరుకి ఎలా చేరుకోవాలో సచిత్రంగా తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమిళనాడు రాజధాని చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాన చేరుకుంటారు. అక్కడి నుంచి వెల్లూరు, సేలం, తిరుప్పూర్ల మీదుగా కోయంబత్తూరుకి చేరుకుంటారు. హైదరాబాదు నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, బెంగళూరు, హోసూరు, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ల మీదుగా కోయంబత్తూరుకి రైలు, రోడ్డు, వాయు మార్గాల్లో చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు గుంటూరు, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు, వెల్లూరు, అంబూరు, ధర్మపురి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ల మీదుగా కోయంబత్తూరుకి చేరుకుంటారు. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో వ్యక్తమైన దివ్యావతారిణి వాసవి కన్యకా పరమేశ్వరి. సౌభాగ్యం, ఐశ్వర్యం, ముక్తి, కీర్తి సంపద, అదృష్టం, జ్ఞానం, వైరాగ్యం ఇలాంటి శుభ ఫలితాల్ని అందించే లోకేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి. భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి సదా అనుగ్రహించే ఆశ్రిత వరదాయిని కన్యకాదేవి. ఆ దేవి కరుణ ఎల్లప్పుడూ సహర్షంగా వర్షించాలని ఆకాంక్షిద్దాం. thank you